ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. విజయవాడలో కోడి పందాల సందడి నెలకొంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇక్కడ దాదాపు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోడి పందాల బరులను అయితే ఏర్పాటు చేశారు. నిన్ననే భోగి వేడుకల సందర్భంగా ఉదయం 9 గంటలకే ప్రారంభమైనటువంటి ఈ కోడి పందాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు రేపు కూడా ఈ కోడి పందాలు అయితే జరుగుతున్నాయి. ఈ రాత్రిపూట కూడా జరిపేందుకు ఈ కోడి పందాలు జరిపేందుకు నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు కోడి పందాలు జరిగేటువంటి బరి ఏదైతే ఉందో ఆ బరి చుట్టూతా పూర్తిగా భారీ గేట్లు అయితే నిర్మించారు. కేవలం కోడి పందాల్లో పాల్గొనేటువంటి వారు కోళ్లు ఉన్నవారు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పందెం రాయలు ఎవరైతే ఉన్నారో పందెం రాయలందరినీ కూడా భారీ గేట్ బయట మాత్రమే పెడుతున్నారు. ముఖ్యంగా విజయవాడతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు చూసేందుకైతే వస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా ఎక్కువగా ఈ యొక్క కోడి పందాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి గోదావరి జిల్లాలని తలపించేలా ఇక్కడైతే కోడి పందాల బరులను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ రావరపాడు గుణదల పరిసర ప్రాంతాలలో దాదాపు 50 నుంచి 60 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి బరువులు అయితే మాత్రము హైటెక్ బరువులను అయితే నిర్వహించారు. పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు షామియానాలు ఏర్పాటు చేసి కూడా ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా విఐపీల గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. విఐపీల గ్యాలరీలోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కోడి పందాలు చూసే విధంగా అయితే ఈ యొక్క గ్యాలరీలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలను ఏర్పాటు చేయడంతో పాటు భారీ గేటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ బౌన్సర్లను పెట్టి అక్కడ కేవలము కోడి పందాల్లో పాల్గొనేటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలు అటు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ఈసారి ఒక కోడి పందాలను చూసేందుకు వచ్చారు. ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా పసందైనటువంటి విందునైతే ఏర్పాటు చేశారు. విందుని ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సినటువంటి వెజ్ టైప్ కావాలంటే వెజ్ టైపు, నాన్ వెజ్ టైప్ కావాలంటే నాన్ వెజ్ టైపు ఆహార పదార్థాలను అయితే పెట్టారు. ఇక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు. ఈ సంక్రాంతి సంబరాలను ఎలా జరుపుకుంటున్నారు అన్నది కూడా వారి మాటలు తెలుసుకున్నాం. చెప్పండి, ఏ ఏ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు, ఎలాంటి రుచులని వాళ్ళకి అందిస్తున్నారు? రుచులు అంటే స్టాళ్ళు పెద్ద పెద్ద స్టాళ్ళు ఉన్నాయండి. ఇక్కడ మనకి ప్రతి ఏడాది నుంచి ఎప్పుడు స్టాళ్ళు పెట్టే వాళ్ళే మరి ఇక్కడ పెట్టారు. ఏ ఐటమ్ అయినా రెడీగానే ఉంటుంది, తినడానికి సౌకర్యం కలదు. పార్కింగ్ కూడా బాగుంటుంది. రోడ్డు మీద నుంచి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏలూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, మన హైదరాబాద్ నుంచి వచ్చేవారు, బెంగళూరు అట్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారండి. ప్రతి ఏడాది వస్తారు. ఇది మాకు ఈ కోడి పందాల సరదాలు మేము ఎప్పటి నుంచి ఉండవాలమేనండి. మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ కోడి పందాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలుక్కోకున్నట్లు కార్లు ఒకవైపు పార్కింగ్, 2 వీలర్స్ మరోవైపు పార్కింగ్ కూడా ఏర్పాటు చేసామంటున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో మహిళలు కూడా వచ్చారు కోడి పందాలు చూసేందుకు. తెలంగాణ ప్రాంతం నుండి కూడా మహిళలు కార్లలో వచ్చారు. ఇక్కడే 3 రోజుల పాటు ఉండి ఈ యొక్క కోడి పందాలు వీక్షిస్తామంటున్నారు. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ కోడి పందాలు చూడడం? నేను కూడా ఆడాను. 20,000 ఉష్, ఇప్పుడు 500 ఉష్. హ్యాపీగా ఉంది చాలా. 10 ఇయర్స్ నుంచి వస్తాము హైదరాబాద్ నుంచి. బాగా ఆడతాం, అన్నిట్లో పత్తాలు ఆటలు అన్నిట్లో ఆడతాం. బాగుంది, ఇంట్రెస్ట్ ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చాము చూద్దామని.